బ్యాక్. కడపలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఈరోజు రైతు మహాధర్నా కార్యక్రమంలో మన గోడును వినిపించేందుకు, మనం పడతా ఉన్న బాధలు ఈ పాలకులకు చెప్పేందుకు, మన కడుపు మంటను వీళ్ళందరికీ అర్థమయ్యేట్టుగా వినిపించేందుకు, ఇవాళ కడుపు నిండా కూడా బాధ ఉన్నా కూడా ఆ బాధను పక్కన పెట్టి ఇవాళ ఈ రైతు మహాధర్నాకు వచ్చిన ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వ, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి మీ అందరి ప్రేమాభిమానాలకు ముందుగా చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా. ఈరోజు రైతు మహాధర్నా జరుగుతా ఉంది. ఎందుకు ఈ రైతు మహాధర్నా జరుగుతా ఉంది? చంద్రబాబు నాయుడు గారికి ఈ మధ్యకాలంలో ఆయనకు రాష్ట్రంలో జరుగుతా ఉన్నది ఆయనకు తెలియడం లేదట. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న విషయాలు తన ఎమ్మెల్యేలు, తన మంత్రులు తనకు చెప్పడం లేదట. అందుకనే చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలో కరువు ఉంది అన్న సంగతి ఆయనకు తెలియదట. అందుకే చంద్రబాబు నాయుడు గారికి తెలియజెప్పేందుకు ఇవాళ ఈ రైతు మహాధర్నా కార్యక్రమం ఇవాళ జరుపుతా ఉన్నాం. ఇక్కడ ఇదే చంద్రబాబు నాయుడు గారికి మామూలుగా చంద్రబాబు నాయుడు గారు అంటారు, నేను చాలా గొప్పవాడిని, సెల్ ఫోన్ నేనే వచ్చాను, కంప్యూటర్ నేనే కనిపెట్టాను, రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా కూడా నా కంప్యూటర్లో ఒక బటన్ నొక్కితే చాలు నా కళ్ళ ముందు ఉంటుంది అని చెప్పి. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారికి కోర్ డాష్ బోర్డ్ అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఒక సాఫ్ట్వేర్ ఉంది. కంప్యూటర్లో చంద్రబాబు నాయుడు గారు ఇలా కోర్ డాష్ బోర్డ్ అనే దానికి వెబ్సైట్లోకి వెళ్ళి బటన్ నొక్కితే రాష్ట్రంలో ప్రతిరోజు ఎంత వర్షం పడింది, ప్రతి నెల ఎంత వర్షం పడింది, జూన్లో ఎంత వర్షం పడింది, జూలైలో కొత్త గొప్ప వర్షం పడింది, ఆగస్టు నెలలో అసలు వర్షమే పడలేదు అన్న సంగతి తెలిసిపోతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలో కరువు ఉందన్న సంగతి తెలియదట, రాష్ట్రంలో వర్షాలు సరిగ్గా పడుతున్నారన్న సంగతి తెలియదట. నిజంగా ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు, రాష్ట్రంలో వర్షాలు పడని పరిస్థితి ఉన్నప్పుడు, రాష్ట్రంలో కరువును ఎలా ఎదుర్కోవాలి అని చెప్పి క్యాబినెట్ మీటింగ్ పెట్టాలి. జూన్లో వర్షాలు బాగా పడినప్పుడు రైతులందరూ కూడా పంటలు వేశారు. రైతులందరూ వేసిన పంటలకు జూలైలో కొత్త గొప్ప వర్షం పడింది, ఆగస్టు నెలలో ఒక్క చుక్క కూడా వర్షం పడని పరిస్థితి కనిపించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ పిలిచి, క్యాబినెట్ లో కరువు వచ్చింది, రైతులకు ఎలా తోడుగా ఉండాలి, రైతులకు ఎలా ఆదుకోవాలి అని చెప్పి ముఖ్యమంత్రిగా తాను రివ్యూ తీసుకోవాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు అంటారు, తనకు తెలియదేనే అంటారు. కరువు వచ్చిందన్న తెలియదట, రైతులు అల్లాడుతున్నారన్న సంగతి తెలియదట. క్యాబినెట్ లో చంద్రబాబు నాయుడు గారు రాజధాని భూములు స్విస్ ఛాలెంజ్ లో సింగపూర్ కంపెనీలకు ఎలా ఇయ్యాలి అని చెప్పి క్యాబినెట్ మీటింగ్ పెడతాడు. కానీ రాష్ట్రంలో కరువు వచ్చింది, రైతులు ఎలా ఆదుకోవాలి అన్న మాట మాత్రం చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ లో డిస్కషన్ రాదు.
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలన ఎంత బాగా ఉంది అంటే రాష్ట్రంలో జూన్ నుంచి ఖరీఫ్ ఇక ప్రాజెక్టు కోసం భూమిని కోల్పోయారు. నీళ్ల